హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయాలజీలోని వేకెన్సీస్ అండి. ఇవి వచ్చేసి సైన్స్ బ్యాక్గ్రౌండ్ యానిమల్ బయాలజీ అండ్ వెటర్నిటీ ఎంబీఏ వాళ్ళకు ఇది వేకెన్సీస్ అండి. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సీనియర్ మేనేజర్ అండి. సీనియర్ మేనేజర్ ఇది అడ్మిన్ అండ్ ఫైనాన్స్ వన్ పోస్ట్ ఓన్లీ యూఆర్లో ఉందండి. ఓన్లీ వన్ పోస్టు. ఇది పే లెవెల్ వచ్చేసి 7th పే కమిషన్ ప్రకారం పే లెవెల్ 12లో ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇది లైక్లీ టు బి కంటిన్యూడ్ అని ఇచ్చాడు. ఏజ్ లిమిట్ వచ్చేసి 45 years అండి. ఇది ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు ఈ వేకెన్సీస్కు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హెచ్ఆర్డి, పర్సనల్ మేనేజ్మెంట్, అకౌంట్స్ అండ్ ఎంబీఏ, ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్లో ఉండాలి. ఇది వచ్చేసి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుంచి 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి. ఇది 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్, స్టోర్స్, పర్చేస్ ఎనీ గౌట్ అటానమస్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఇది ఉండాలి. డిజరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ అండ్ రెగ్యులరైజేషన్స్ ఇన్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఇది డిజరబుల్. కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్ఎండి ఇన్స్టిట్యూషన్లో, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆర్ఎండి ఆర్గనైజేషన్స్, వీటిలో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది డిజరబుల్గా తీసుకుంటారట. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ ద విల్ బి ఫంక్షనింగ్ హెడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్, అకౌంట్స్ విల్ బి రెస్పాన్సిబుల్. ఇది యాజ్ యూజువల్గా అన్ని అకౌంట్ స్టేటస్లో ఉండే వాళ్ళకి ఇది ఎంబీఏ అనేది మ్యాండేటరీ అండి. అక్కడ ఎంబీఏ కానీ అకౌంట్స్లో కానీ. ఈ సెకండ్ వన్ వచ్చేసి సైంటిస్ట్ డి అండి. ఇది 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2కు 2 యూఆర్ అండి. ఇది మొత్తం పే లెవెల్ వచ్చేసి 12, 7th సిపిసి ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇది అప్ టు ఏజ్ లిమిట్ 50 years వరకు ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి పిహెచ్డి ఇన్ వెటర్నరీ సైన్స్, యానిమల్ సైన్స్ అండ్ మోడర్న్ బయాలజీ, లైఫ్ సైన్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. లైఫ్ సైన్స్లో కానీ ఆర్ యానిమల్ సైన్స్లో కానీ పిహెచ్డి కంపల్సరీగా, వెటర్నరీ సైన్స్లో కానీ పిహెచ్డి ఉండాలి. దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్స్ వచ్చేసి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈజ్ సపోజింగ్ టు వర్క్ ఆన్ ప్రొడక్షన్ అండ్ హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైవ్లీ స్టాక్ యూజింగ్ మోడర్న్ టూల్స్ ఆఫ్ biotechnology, additional own research program, expected private support of other research projects. ఇందులో యానిమల్ బయాలజీలో ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు లీడ్ హెచ్ఆర్డి ప్రోగ్రామ్ ఇన్ ఇన్స్టిట్యూషన్. అడిషనల్ క్యాండిడేట్స్ హౌ టు అట్రాక్ట్ ఎక్స్ట్రా మోరల్ ఎస్టాబ్లిష్ అండ్ లీడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ మినిమం ఉండాలన్నమాట. ఇవన్నీ సపోర్టింగ్లో ఉండాలి. ఏరియాస్ వచ్చేసి వీళ్ళు ఎక్కడ ఏరియాస్లో పనిచేయాల్సి వస్తుందంటే రీప్రొడక్షన్ బయోటెక్నాలజీ, ఆర్గాన్ అండ్ చిప్ టెక్నాలజీ, పాయింట్ ఆఫ్ కేర్ డయాగ్నోస్టిక్స్, జీనోమిక్ ఎడిటింగ్ టూల్స్, డిజైన్ మోడల్ జనరేషన్. ఇది ఇందులో ఉండాలండి. థర్డ్ వన్ వచ్చేసి సైంటిస్ట్ సి అండి. ఇది సైంటిస్ట్ సి వచ్చేసి 1 పోస్ట్ ఓన్లీ ఎస్సీ అండి. ఇది ఎస్సీ పే లెవెల్ 11 ఇచ్చారు. ఇది 7th సిపిసి ప్రకారం. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. 40 years ఇది ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ పిహెచ్డి ఇన్ వెటర్నరీ సైన్స్, యానిమల్ సైన్స్, మోడర్న్ బయాలజీ ఆర్ ఎనీ లైఫ్ సైన్సెస్లో ఈక్వలెంట్లో ఉండి స్ట్రాంగ్ ట్రాక్ రికార్డు, రీసెర్చ్, అకాడమిక్ అండ్ పబ్లికేషన్స్ కూడా ఉండాలి. వీళ్ళకు పబ్లికేషన్స్ కూడా ఉండాలి. పేటెంట్ ఆఫ్ జనరిక్ రీసెర్చ్ ఫండింగ్ ఏదైనా పేటెంట్స్ ఉన్నాయి, పబ్లికేషన్స్ ఉంటే కూడా ఓకే, డిజరబుల్ అన్నమాట. ఇది జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హూ సపోజ్ టు వర్క్ ఆన్ ప్రొడక్షన్, రీప్రొడక్షన్, హెల్త్ ఆస్పెక్ట్స్, లైవ్లీ స్టాక్ యూజింగ్ మోడర్న్ టూల్స్ అండ్ అడిషన్ ఓన్ రీసెర్చ్ ప్రోగ్రామ్. వాళ్ళు ఎన్బిఏలో, ఎన్ఐఏబిలో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఆల్సో ఎక్స్పెక్టెడ్ లీడ్ హెచ్ఆర్డి ప్రోగ్రామ్ ఇన్ ఓన్ ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు చేసుకునే అవకాశాలు ఉంటుందన్నమాట.
ఏరియాస్ వచ్చేసి ఎక్కడ ఏ ఏరియాస్లో వర్క్ చేయాల్సి వస్తుంది, ఆర్గనైజ్డ్ మైక్రో డివైస్ జనరేషన్ ఆఫ్ బయోజెనెటిక్స్ అండ్ ప్రొడక్టివిటీ ఎండోక్రోనాలజీ జీనోమిక్స్ ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు సైంటిస్ట్ బి అండి. సైంటిస్ట్ బి ఓన్లీ 1 పోస్ట్ యూఆర్లో ఉంది, 10 పే స్కేల్ లెవెల్ 10లో ఉంది. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఏజీ అప్ టు 35 ఇయర్స్ మ్యాక్సిమం. వీళ్ళకి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎసెన్షియల్ ఎంఎస్సి వెటర్నిటీ సైన్స్, ఎంఎస్సి ఎంటెక్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అవుట్ స్టాండింగ్. ఈ ఎంటెక్ వచ్చేసి ఇది లైఫ్ సైన్స్లో ఎంటెక్స్ కూడా కొన్ని ఉంటాయండి, అవి ఇంజనీరింగ్ కాదు ఎంటెక్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇది. పబ్లికేషన్స్ ఉంటుంది, 3 years ఆఫ్ R&D ఎక్స్పీరియన్స్ అండ్ ఇవి ఉండాలి. దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి సెలక్షన్ క్యాండిడేట్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ఇన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఎన్ఐబిలో అండ్ లైవ్లీ స్టాక్ ప్రోడక్ట్స్ అండ్ రీప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బయాలజీ వీటిలో చేయాల్సి ఉంటుంది. ఏరియాస్ వచ్చేసి ఏ ఏరియాలో వర్క్ చేయాల్సి వస్తుంది వీళ్ళు అప్లికేషన్ ఏరియాస్ స్టీమ్ సెల్ బయాలజీ, మాలిక్యులర్ ప్రొడక్టివిటీ బయాలజీ, బయో వెటర్నిటీ డివైజెస్ అండి, ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు అక్కడి నుంచి నోటిఫికేషన్ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఇది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా మీరు సైట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది ఏజ్ లిమిట్ 5 years ఎస్సీ ఎస్టీ, ఓబీసీ 3 years, ఇది అందరికీ ఇచ్చినట్టు ఇచ్చాడు. పీడబ్ల్యూటీ వాళ్ళకు కూడా 10 years ఇచ్చారు, ఓబీసీ ప్లస్ పీడబ్ల్యూటీ ఉంటే 13 years, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూటీ ఉంటే 15 years. ఎక్సర్వీస్ మెన్లకు కూడా ఇది యాజ్ యూజువల్గా ప్లస్ 3 years ఇది ఇచ్చాడు ఏజ్ రిలాక్సేషను. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కంపల్సరీగా ఉండాల్సినవి. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకు ఫీ అండి, మనకు ఫీ అనేది ఎట్లా పే చేయాలి, ఫీ ఎంత ఉంటుందంటే అన్రిజర్వ్డ్ యూఆర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 rupees అండి, సీనియర్ మేనేజర్కి, సైంటిస్ట్ బీసీడీ కూడా. అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ విమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 300 rupees మేనేజర్కు అండ్ సైంటిస్ట్ బీసీడీ కూడా 300 అండి ఇది. నెక్స్ట్ హౌ టు అప్లైలో, ఇది హౌ టు అప్లైలో అనేది కంప్లీట్ ఆన్లైన్లో అండి, ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇది కంప్లీట్ ఆన్లైన్ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి వెళ్ళండి. ఇది ఆన్లైన్ లింక్ అవైలబుల్ వచ్చేసి మనకు 23 నుంచి అవైలబుల్ ఉంటుంది వెబ్సైట్లో. బిఫోర్ ఆన్లైన్ అప్లయింగ్లో మనం ప్రతి క్యాండిడేట్ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం బిఫోర్గా తీసుకోవాలండి. ఇది పీడిఎఫ్ కానీ జేపీజీ ఫార్మాట్లో కానీ తీసుకొని రెడీగా ఉంచుకొని ఆన్లైన్ అప్లికేషన్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ ఒకటి, ఆల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, క్యాస్ట్ అండ్ కేటగిరీ సర్టిఫికెట్, ఎన్ఓసి అని వర్కింగ్ ఎంప్లాయీ అంటే ఎన్ఓసి కూడా, అండ్ అదర్ సర్టిఫికెట్ ఆఫ్ టెస్టిమోనియల్స్. వీళ్ళు అప్లయింగ్ దోస్ సర్టిఫికెట్ నీడ్ టు అప్లోడ్ ద రిలవెంట్ పార్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మాట్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది పీడిఎఫ్ ఫార్మాట్ ఆర్ జేపీజీ ఫార్మాట్లో తీసుకుని. అయితే దీనికి సంబంధించిన ఫీ మనం అప్లై చేసేటప్పుడు డిమాండ్ డ్రాఫ్ట్ మనం డీడీ ఏదైనా తీసి ఆ డీడీకి వెనకాల ఏదైనా మనకు ఇక్కడ ఇచ్చారు ఏ బ్యాంక్లో ఇవ్వాలి ఏంటి అనేది కూడా. ఇది డీడీని మనకు ఫేవర్ ఆఫ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ హైదరాబాద్, పేబుల్ ఎట్ హైదరాబాద్కు మనం చేసి బిఫోర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గచ్చిబౌలి, ఇది బ్యాంక్ కోడ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇది డైరెక్ట్ త్రూ లేదంటే మనం ఆన్లైన్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ పేమెంట్ లింక్ ఇక్కడ ఇచ్చారండి. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అని
ఎగ్జామ్ట్ ఇచ్చారు ఈ డిపార్ట్మెంటల్ వాళ్ళకు, ఏది ఓన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మాత్రమే ఇది. నెక్స్ట్ ఇక్కడ దీనికి ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత దీనికి మనం ఏం చేయాలంటే ఈ డిమాండ్ డీడీ ఇట్లా తీస్తాం కదా, డీడీ తీసిన తర్వాత డీడీ డీటెయిల్స్ డీడీ పైన దాని బ్యాక్ సైడ్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము అండ్ దాని వెనకాల అడ్రస్ అవన్నీ మనం పెట్టేసి ఈ అడ్రస్కి పంపించాలి. దానిపైన బ్యాక్ సైడ్లో డీడీ బ్యాక్ సైడ్లో అడ్వర్టైజ్మెంట్ నెంబరు, క్యాండిడేట్ నేము, కేటగిరీ, పోస్ట్ ఆఫ్ అప్లైడ్ ఇవన్నీ మనం రాసేసి ఈ డీడీని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఇవి టెస్టిమోనియల్ సపోర్ట్, ఏజెస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, కరికులం, విజిట్, పేమెంట్ ఆఫ్ షెడ్యూల్, అప్లోడ్ డీడీ కాపీ PDF ఫార్మాట్ త్రూ 11th of the application format before proceeding last hard copy is not required. ఇది అండి, ఇది అప్లోడ్ డీడీ ఇవన్నిటిని కూడా మనం డీడీని PDF ఫార్మాట్లో చేసి అప్లోడ్ చేయాలి. కాకపోతే ఈ హార్డ్ కాపీస్ అన్నీ కూడా మనం నాట్ రిక్వైర్డ్ అన్నమాట, ఇవి పంపించాల్సిన అవసరం లేదు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది అండి మొత్తం ఈ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 23/22 నుండి మనకు 19 April 22 5 PM వరకు ఉంటుందండి. ఇది అండి ఈనాటి నోటిఫికేషన్. ఇది మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయాలజీ వెబ్సైట్ అండి. ఇది నేను ఈ లింక్స్ మనకు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చాను, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయచ్చు మీరు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ ఇదండి. అప్లికేషన్ ఆఫ్ సీనియర్ మేనేజర్ అడ్మిన్ ఫైనాన్స్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయాలి మనము. ఇక్కడ లింక్ నేను ఇచ్చాను, ఇక్కడ నుండి మనం ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉంది. ఇఫ్ యు ఆర్ క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో మన డీటెయిల్స్, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి వెళ్ళొచ్చండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సైంటిఫిక్ DC అండ్ B ఉంది కదా, ఇది అండి. దీన్ని కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ మనం చేసుకొని ఇక్కడ నుంచి పాస్వర్డ్ సెట్ చేసుకొని ఆన్లైన్ ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చండి. ఇది అండి ఈరోజు యొక్క నోటిఫికేషన్ వివరాలు. యానిమల్ బయాలజీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలోని వేకెన్సీస్. ఇది హైదరాబాద్లోనే ఉంటుంది. మనకు లైఫ్ సైన్స్ చేసిన వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగకరమైన నోటిఫికేషన్ అండి. మీరు ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ బాగుందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. థ్యాంక్ యూ అండి, ఉంటాను.